హలో ఫ్రెండ్స్, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తానని నేను అనుకోలేదు. అదేనండి బార్బిక్యూ నేషన్. ఏంటంటే హైదరాబాద్లో ఉండేటప్పుడు చక్కగా 2 మంత్స్కో 1 మంత్కో ఒకసారి అంటే బార్బిక్యూ నేషన్ అనే కాదు, ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినడం బాగా అలవాటు అయిపోయింది. కానీ వన్స్ భువనేశ్వర్ వచ్చిన తర్వాత బిర్యానీ అంటే విరక్తి వచ్చింది. భువనేశ్వర్లో బిర్యానీ తింటే అబ్బాబ్బాబ్బా ఏం ఉంటుందంటే అలా ఉంటుంది. వాడిచ్చే బంగాళదుంప, నెక్స్ట్ ఆ స్వీట్ రిలేటెడ్ ఫ్లేవర్, అసలు స్పైసీయే ఉండదు, ఉప్పు కారాలు అసలే ఉండవు. ఇంకా ఇలాంటివన్నీ తినే బదులు ఏకంగా నోరు మూసుకొని ఉండొచ్చు అని చెప్పి 3 years కూడా మేము బయటకి ఎక్కడికి వెళ్ళాము. కానీ వన్స్ రాంచీ వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనుకున్నాను. సో హైదరాబాద్లో ఎలాంటి టేస్ట్ అయితే ఉందో ఇక్కడ కూడా అలాంటి టేస్టే ఉంది. నేనైతే బాగా కుమ్మేద్దామని మాత్రం ఫిక్స్ అయ్యి వెళ్ళాను. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసి అదే అదేనండి ప్రాన్స్, చికెన్, ఫిష్ అన్నీ కూడా తిన్నాము. తర్వాత ఫ్రైడ్ కార్న్స్ అయితే ఇచ్చారు, అవి చాలా బాగుంది. సూప్ అయితే నాకైతే నచ్చలేదు. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ అయిన మటన్ అయితే ఒక బౌల్లో వేసుకొని తీసుకొచ్చుకొని తిన్నాను. కానీ బిర్యానీ అయితే తినలేకపోయాను చాలా వరకు. ఫస్ట్ ఈ ఐటమ్స్ తినగానే మనం ఏదో అనుకుంటాం, ఫస్టే తినేసి బాగా తినేయాలి అని అనుకుంటాం. కానీ కొన్ని తినేసిన తర్వాత ఆల్మోస్ట్ స్టమక్ అయితే ఫుల్ అయిపోద్ది. ఇంకా నేను ఐస్ క్రీమ్స్కి అయితే వెళ్ళాను. ఐస్ క్రీమ్ అయితే తిన్నాను తప్ప స్వీట్స్ అయితే ఏవైతే చూపించానో స్వీట్స్ అయితే నేను తినలేదు. అది పక్కన పెట్టేసా, వేస్టేజ్ అయిపోయింది. సో మనం ఏమనుకుంటామంటే వెళ్ళే ముందు గట్టిగా ఫిక్స్ అయ్యి వెళ్తాము, బాగా తినేసేయాలని. బట్ కొంత తినిన తర్వాత ఆటోమేటిక్గా స్టమక్ ఫుల్ అవుతుంది, మనమైతే ఫుల్ఫిల్ చేయలేము మన డ్రీమ్ని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది నా అలాగే ఫీల్ అవుతారో లేదా కామెంట్ సెక్షన్ బట్టి నేనైతే ఫీల్ అవుతాను, అప్పుడే తినుంటే బాగుండేదేమో, ఎందుకు తినలేకపోయాను అని. నేనైతే అలాగే ఫీల్ అయ్యాను. మ్యాక్సిమం తినడానికి ట్రై చేశాను, బట్ ఆఫ్టర్ 4 years తర్వాత నా బాడీ అయితే సహకరించలేదు. మ్యాక్సిమం కొంచెమే తిన్నాను నేను. తర్వాత మేమైతే రాంచీ మార్నింగ్ నుంచి నైట్ 8:30 వరకు చాలా ఎక్స్ప్లోర్ చేసామండి. మ్యాక్సిమం ఇక్కడే మాకు టైం అంతా అయిపోయింది. బార్బిక్యూ నేషన్లో 12:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి రీచ్ అయినప్పటికి 1:30 అయింది. తర్వాత ఇంకా తినేటప్పటికి 2:30 అయింది. 1 hour అలా స్పెండ్ చేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చాము. ఆ కింద ఫ్లోర్లోనే మ్యాక్స్ ఉందన్నమాట. సో మ్యాక్స్లో కొన్ని బట్టలు అయితే షాపింగ్ చేశాను, నా కోసం కాదు, పాప కోసం అండ్ బాబు కోసం. నేనైతే ఒక 3 to 4 డ్రెస్ తీసేసి ట్రైల్ వేసేసి నచ్చలేదని చెప్పి ఇచ్చి పడేసాను, ఎందుకంటే నిజంగానే నచ్చలేదు నాకు అవి. సో బాగుంది, మంచిగా హ్యాపీగా ఆఫ్టర్ 4 years తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడం అన్నది నాకైతే గొప్ప. ఎందుకంటే నేను హైదరాబాద్లో చాలా ఎక్స్ప్లోర్ చేశాను రెస్టారెంట్స్లో. హైదరాబాద్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. బిర్యానీ అంటే బేసిక్గా ఇష్టం, నాట్ ఫర్ హైదరాబాద్, నాట్ ఫర్ ఇన్ని. ఆ బిర్యానీ అయితే నేను భువనేశ్వర్లో ఉన్నప్పుడు మిస్ అనేది మాత్రం చెప్పగలను. మా ఆయన ఎప్పుడు తీసుకెళ్తాను ఒకసారి ట్రై చేద్దాం అనేవారు. కానీ స్టార్టింగ్లో 1 or 2 బిర్యానీస్ తినిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయా, భువనేశ్వర్లో బిర్యానీ ఇలాగే ఉంటుంది, సో అనవసరంగా వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి 3 years నేను నోరు కట్టుకునే ఉన్నాను. సో వన్స్ రాంచీ వచ్చాం, నాకైతే ఈ ఫుడ్ బాగా నచ్చింది. ఇంకా ఆగుతామా, వెళ్తూనే ఉంటాం. ఉన్న 3 yearsలో ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ వీడియోస్ అయితే పెడతాను. సరే, మీలో ఎంతమందికి బార్బిక్యూ నేషన్ అంటే ఇష్టం అండ్ ఎన్నిసార్లు వెళ్ళారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, నేనైతే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో ఇది నా వీడియో కనుక నచ్చితే